మల్లన్న సాగర్ ప్రాజెక్టు కారణంగా భూములు, ఇళ్లు, జీవనాధారం కోల్పోయిన తమకు ఇప్పటికీ న్యాయం జరగలేదని సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్ఎండ్ఆర్ కాలనీ, లక్ష్మాపూర్, పల్లెపాడు గ్రామాల భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ప్రారంభం సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదని, నష్టపరిహారం పూర్తిగా చెల్లించలేదని, పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సరైన నష్టపరిహారం వెంటనే చెల్లించి పునరావాసం, మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. మల్లన్న సాగర్ ముప్పు గ్రామ ప్రజలను గజ్వేల్ మున్సిపాలిటీలో, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో కలపడము మేము మల్లన్న సాగర్ భూ నిర్వాసులుగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. మున్సిపల్ కమిషనర్ గారు ఏకపక్షం నిర్ణయం తీసుకొని ఇలా ఆర్ఎన్ఆర్ కాలనీ వాసులను ఒక గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్లో కలపడం ఇది చాలా అన్యాయమని మేము ప్రాజెక్ట్ భూ నిర్వాసులుగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. మాకు ఎలాంటి పరిహారం రాకముందే, మాకు ఇండ్లు రాకముందే గుడి కట్టిస్తా అన్నారు, ఆ రోజు బడి కట్టిస్తా అన్నారు, అన్ని ప్యాకేజీలు ఇస్తా అన్నారు, అట్లాగే ప్లాట్లకు ఇండ్లకు నంబర్లు ఇస్తా అన్నారు. ఎలాంటి ఇండ్ల నంబర్లు లేకుండా, ఎలాంటి మాకు అడ్రస్ లేకుండా ఈరోజు మమ్మలను గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో కలపడము ఇది దుర్మార్గము. కాబట్టి ఇంతకుముందే మా మాజీ సర్పంచులందరూ, మా ముప్పు గ్రామం మాజీ సర్పంచులందరూ తీర్మానం చేసి, గ్రామ పంచాయతీ తీర్మానం చేసి మాకు గ్రామ పంచాయతీగానే కొనసాగాలని ఇంతకుముందుకు మేము కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది. లక్ష్మాపూర్ గ్రామము, మా ముంపు గ్రామం లక్ష్మాపురం. నా పేరు ధర్మారెడ్డి. అయితే మేము అది సర్వం కోల్పోయి ఇప్పుడు గజ్వేల్ మున్సిపాలిటీ కిందికి రావడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ 6 సంవత్సరాల నుంచి వచ్చున్నాము. అప్పటి అధికారులు ఏం చెప్పారు అంటే, మీకు బడికి బడి, గుడికి గుడి అన్నీ ఇస్తాము, మీకు ఒక 15 రోజులలో మీ సమస్యలన్నీ క్లియర్ చేస్తామని చెప్పి తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ పడేసి ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. తీరా ఇప్పుడు ఎలక్షన్స్ అని చెప్పి మాకు గ్రామ పంచాయతీలకి కొనసాగిస్తామని చెప్పారు. అప్పుడు తర్వాత ఇప్పుడు ఏం చేశారు అంటే, ఏ నోటీసు లేకుండా, మాకు ఏమి అది జవాబుదారీతనంగా లేకుండా మాకు వాళ్ళు ఏకపక్ష నిర్ణయం తీసుకొని మా గ్రామాలను ఈ మున్సిపాలిటీ కింద వార్డులుగా విభజించి మమ్మల్ని అన్నమ రామచంద్రగా చేసారు. అదే వార్డులను విభజించితే మా ముంపు గ్రామాలవి మాకే ఉండి మా ఓటర్స్ మాకు కలిపితే బాగుంటుండే. తీసుకుపోయి మమ్మల్ని గజ్వేల్ దానికి చేస్తే మాకు మా ముంపు గ్రామాల సమస్యలను పట్టించుకున్నందుకు గజ్వేల్ వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి కోరుకుంటున్నాం.